హాయ్ ఫ్రెండ్స్, మల్లిబాబు వంగర సిఎస్సి ఆఫీస్. అయితే ఎంఐ 6A కాంబో రీప్లేస్మెంట్, అలాగే మొబైల్ యొక్క ఛార్జింగ్ పిన్ రీప్లేస్మెంట్ ఎలాగో ఇప్పుడు మీకు చెప్తా. ఓకేనా? స్టార్ట్ నౌ. అయితే బ్యాకప్ తీసే ముందర సిమ్ ట్రే రిమూవ్ చేసుకోండి. అలాగే బ్యాకప్ అనేది ఇప్పుడు ఎలా రిమూవ్ చేస్తున్నానో ఒకసారి చూడండి. ఓకేనా?
అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క ఛార్జింగ్ పిన్ నేను రిమూవ్ చేశాను, అయితే క్లీనింగ్ చేశాను. అయితే ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కొత్త పిన్ అనేది ఇన్స్టాల్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఒకసారి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసాను చూడండి. అది డిష్ షోల్డర్తోనే కొంచెం క్లీన్ చేసుకుంటే ఆ యొక్క హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ అనేది క్లీన్ చేసుకుంటే మనం ఏదైనా పిన్ అనేది పర్ఫెక్ట్గా సిట్టింగ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అయితే క్లీన్ చేసిన తర్వాత న్యూ పిన్ అనేది నేను ఒకటి తీసుకుంటున్నాను. మార్కెట్లో దొరుకుతాయి ఇవి. అయితే నేనైతే క్లీన్ చేశాను కదా, ఆ క్లీన్ చేసిన తర్వాత ఆ యొక్క సీసీ కనెక్టర్ అనేది అవతల పక్క హోల్స్లోన, యువతల సైడ్ హోల్స్లోన, అవతల పక్క ప్లస్ మైనస్ డేటా. అయితే ఈ యొక్క పిన్కి రీసాల్డరింగ్ చేస్తున్నాను. రీసాల్డరింగ్ చేసుకుంటే కరెక్ట్గా సిట్టింగ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఆ యొక్క సీసీ బోర్డు MI6A సీసీ బోర్డుకి అవతల సైడ్ అయింది, ఇవతల సైడ్ అయింది, హోల్స్ అయింది, కరెక్ట్గా సెట్ అయింది. అయితే ఇప్పుడు నేను సాల్డరింగ్ చేస్తున్నాను. ఓకేనా, అది ఎలా చేస్తున్నాను ఒకసారి చూడండి. చూడండి, నేను 2 సీసీ బోర్డు, అంటే ఆ రోజు నాకు 2 మొబైల్స్ వచ్చాయి ఈరోజు. అయితే ఆ 2 మొబైల్స్ కూడా ఒకదానికి సాల్డరింగ్ చేశాను, ఇంకో దానికి కూడా సేమ్ సాల్డరింగ్ అలాగే చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. అయితే చూడండి, ఫస్ట్ సీసీ బోర్డుకి సెకండ్ సీసీ బోర్డు కూడా ఇన్సెట్ అని కరెక్ట్ చేశాను. అయితే ఇప్పుడు ఒకటో సీసీ బోర్డుకి ఛార్జింగ్ సీసీ బోర్డు పెట్టాను, స్టిప్ పెట్టాను. అలాగే చూడండి, అక్కడ ల్యాంప్ వెలుగుతుంది, MA అని వచ్చింది కదా, అయితే ఛార్జింగ్ ఎక్కుతున్నట్లు లెక్క. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి.
ఓకే ఫ్రెండ్, ఛార్జింగ్ పిన్ నేను సక్సెస్ చేశాను. ఛార్జింగ్ వోల్టేజ్ కూడా ఓకే, డన్. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు సెకండ్ ఛార్జింగ్ సీసీ బోర్డు యొక్క పిన్ వేసాను కదా, అది కూడా చెక్ చేశాను. ఓకేనా, ఇది కూడా డన్. ఓకేనా ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఫ్రెండ్స్, అయితే ఛార్జింగ్ రెండు వర్కింగ్. అయితే ఇప్పుడు దీనికి కాంబో అనేది వేస్తున్నాను. ఈ కాంబో వేసే ముందర మనము ఈ యొక్క డిస్ప్లేని చెక్ చేసుకోవాలి. ఓకేనా, అది ఇప్పుడు ఎలా చెక్ చేస్తున్నాను చూడండి. ఓకేనా, కెమెరా ఆన్ చేశాను, కెమెరా ఆన్ అయింది, నా ఫోటో అనేది డిస్ప్లే అయ్యింది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు టచ్ ఎలా పనిచేస్తుందో నేను చూశాను కూడా. అయితే ఇప్పుడు బ్యాటరీ సైడ్ క్యాప్ ఉంటుంది కదా, దానిపైన ఒక కప్ ఉంటుంది కదా, అవన్నీ కూడా స్పీకర్ దగ్గర స్క్రూస్, నెక్స్ట్ సిమ్ ట్రే, బ్యాక్ కవర్ అనేది ఎలాగేస్తారో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, అయితే ఫ్రెండ్స్, బ్యాక్ కవర్ అనేది సెట్ చేస్తున్నాను. సెట్ చేసిన తర్వాత టోటల్గా చూడండి, లాక్స్ ఉంటాయి, లాక్స్ అనేది కొంచెం కరెక్ట్గా దాన్ని టైట్ చేయండి. ఏమైనా లాంగ్ ప్రెస్ చేసామనుకోండి, ఆ యొక్క డిస్ప్లే ఇరిగిపోయే అవకాశాలు ఎక్కువ. అయితే ఈ డిస్ప్లే చాలా జాగ్రత్తగా ఆ కప్పు అనేది బిగించుకోవాలి. టచ్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, అయిన తర్వాత మనం చేయవలసిన నెక్స్ట్ పని ఏంటంటే, దానిపైన ఒక కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ తీసి గ్లాస్ వేసుకోవడం. లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది ఏం చేస్తారంటే, వేసే ముందలే డిస్ప్లేకి గమ్ వేసుకుంటారు. అయితే నాకు అక్కడ ప్రజెంట్ గ్లాస్ లేదు, కానీ గ్లాస్ వేయడం లేదు. అయితే కాంబో బ్యాక్ సైడు డిస్ప్లే పైన ఎత్తుకొని కిందన డిస్ప్లే కింద ఏదైనా ఒక ఒత్తి పెట్టుకోండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను జూమ్ చేస్తాను చూడండి. అయితే గమ్ము అనేది మనము వేసుకోవాలి. అయితే గమ్ వేసే ముందల బ్లాక్ గమ్ వేసుకుంటే లైటింగ్ అనేది కనబడదు, గమ్ అనేది కూడా క్లారిటీగా అంటుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఈ గమ్ అనేది చుట్టుపక్కల కరెక్ట్గా వేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, ఫోన్ చేయగలరు. మల్లిబాబు వంగర, సిఎస్సి ఆఫీస్.